ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మరొకసారి దైవ సన్నిధానంలోకి వద్దాము. దేవుడు వారమంతా కాచి కాపాడి మరొకసారి ఆయన సమయం ఇచ్చి ఎలా ఉండాలో, ఎలాగో దేవుని కృపను పొందుకోవాలో ఆయన మనకిచ్చిన సమయాన్ని బట్టి, ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి ఉందని చెల్లిస్తూ మీ అందరికీ మరొకసారి ప్రభు ప్రశస్తమైన నామ శుభాన్ని వందనాలు తెలియజేస్తున్నాము. పోసిన పౌలు ఎఫెసీ సంఘములకు రాస్తూ కొన్ని మాటలు మనకు అందించిన విధానాన్ని చూసుకొని మనం బలపడి ఈ శాతాన్ని, ఈ లోకాన్ని, సమస్తాన్ని జయించుదాం. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఏమి ధరించుకోవాలి, ఎలాగో మనం శాతాన్ని నుంచి కాపాడుకోవాలో ఒక మాట చదివి ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. ఇక్కడ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఎఫెసీ రాసిన పత్రిక 5-6 అధ్యాయము కొన్ని మాటలు చదువుకొని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని. ఏలయనగా మనము పోరాడున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చువారై నిలువబడుటకును శక్తిమగునకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, నీ పాదాలకు మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మరొక వీడియోను మేము విడుదల చేస్తుండగా ప్రభువా, నీవు నాలో మాలో ఉండి నీ కృప అనుగ్రహించండి. తండ్రి, ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారిని సంపూర్ణంగా నీ మహిమలోకి తీసుకొని మహిమని ప్రభావాన్ని వారి మీద దింపి నీ పరిశుద్ధాత్మనిచ్చి ఈ యొక్క విపత్తులో నుంచి నన్ను మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని ఈ మాటల ద్వారా ధైర్యపరిచి ఇలాగున మేము దేన్ని మా మీదకి రాకుండా ఇలాగ మేము జయించటానికి మరి నీ ముందుకు కొనసాగటానికి నీ మహిమను వెదజల్లటానికి నీ కృప ఇచ్చామని వాక్యం నేను మరుగుపరుచుకుంటూ నేను బయలుపరుస్తుండగా వింటున్న బిడ్డలకు హృదయంలోకి ప్రవేశించి వారిలో ఉన్న బాధలను వేదనను తొలగించి నీ మహిమను సాధించి ఈ విపత్తుల నుంచి మమ్మల్ని అందరినీ బయటికి తీసుకువెళ్ళమని నీకే స్తుతి మహిమలంతా ప్రభావం అర్పిస్తూ ఇజ్రాయేళ్ళందరినీ ఎలాగైతే నడిపించాలో అలా నడిపించుమని మా ప్రభును నీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొని బ్రతిమాలి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక సంఘానికి అంటే ఒక కుటుంబానికి లేదా ఒక సమూహానికి ఆయన మాట్లాడుతూ అపోస్తలుడైన సౌలు ఒకప్పుడు మరి సర్టిఫికెట్ తీసుకొని 3.5 సంవత్సరాలు మరి గమలీయేలు పాదంలో అయితే ట్రైనింగ్ చేసి తిరిగి మత సంబంధమైన ఉద్దేశాలలో ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న అతను ధర్మశాస్త్ర ప్రకారంగా తను జరిగిస్తూ యేసు ప్రభువును నమ్మిన వారిని హింసిస్తూ చంపుతూ రక్తము కడుక్కుంటూ మరి దమస్కా మీదికి యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ యొక్క వారంతా మరి అందరూ కలిసి ప్రార్థన చేసి దేవుని మహిమను దింపి సౌలును మార్చి పౌలుగా మార్చబడిన ఆ అపోస్తలుడైన సౌలు పౌలుగా మార్చబడి తనకున్న అధికారాన్ని, సర్టిఫికెట్ను, తన యొక్క అంభావాన్ని తొలగించి తిరిగి అతని యొక్క కనులకున్న పొరలను తొలగించి కన్నులు పోయి మరి తిరిగి అననీయ ద్వారా ప్రార్థన చేయబడి తిరిగి మార్చబడి యేసే క్రీస్తుని ప్రకటిస్తున్న అపోస్తలుడైన పౌలు ఈ యొక్క సంఘానికి రాస్తూ ఎప్పుడైతే ఈ రోజుల్లో చూస్తే మనం అదే చూస్తున్నాం కనుక ఆ యొక్క డాంబరికము, తిరిగి ఆ యొక్క అహంభావము, దుర్మార్గత, దేవుని పిల్లల మీద జరుగుతున్న వ్యతిరేకత పోవాలి అంటే మనమంతా ఐక్యత కలిగి, అందుకనే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కానీ ఇక్కడ అంతమందిని ఆరాధించిన వాళ్ళ మధ్యలో సంపూర్ణ ఐక్యత చూస్తున్నాం, త్యాగం చూస్తున్నాం. కానీ ఒకవేళ దేవుడంటే ఎంతో ప్రయాసపడి ప్రయాణం చేసి దేవుడికి కానుకలు మెండుగా ఇస్తూ ఈరోజు వాళ్ళు ముందుకు వెళ్తున్నా, ఈరోజు దేవుణ్ణి నమ్ముకొని దేవుడు ఇవ్వాలని, మరి దేవుడు రక్షకుడని, మరి ఆయన కాపాడుతాడని మరి ఇన్ని తెలుసుకున్న మనలో ఐక్యత లేదు. ఒకవేళ ముందు పోయిన వ్యక్తి ముందే సంపాదించుకొని తెలివిగా, ఉపాయంగా, కుయుక్తిగా
మనుషులను సేవకులను వాడుకొని కోట్లు ఘటించుకొని ఇంకా ఇంకా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రేమ, సమాధానము, త్యాగము, ప్రేమ ఇస్తుంది, ప్రేమ తీసుకుంటుంది, ప్రేమ పంచుకుంటుంది, ప్రేమ ఒంటరిగా ఉండదు, ప్రేమ జతను కోరుకుంటుంది అని ప్రేమ గురించి మాట్లాడుతున్న మనుషులు మాత్రము ఈ దైవికమైన విషయాల్లో ఐక్యత కోల్పోయారు. ఆ ఐక్యతతో నిజంగా మనం అంతా కలిసి సంపూర్ణంగా ఐక్యత అంటే ఏదో మనసులో ఒకటి పెట్టుకొని మరి మనసులో మావాడు కాదులే, మా డినామినేషన్ కాదులే, మా సంఘం కాదులే, ఈయన పరిశుద్ధాత్మ లేదులే, ఆయనకు అది లేదులే, ఇది లేదులే అని సాతాన్ని విడదీసి ఈరోజు అంత ప్రభావాన్ని తేలేకపోతుంది. కాబట్టి అలాగే మనసు పూర్తిగా కలుసుకొని మనం అంటున్నాం పెద్ద పెద్ద సేవకులు మరి దశంభాగాలని అది అని అంటున్నారు. కానీ వాళ్ళకు వచ్చే వాటిలో కొంత వారు కూడా దశంభాగాన్ని ఇచ్చి మరి పేద సేవకులకు, పేదవారికి చేయడానికి ముందుకు లేరు. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ పరిస్థితిని బట్టి చూస్తే దేవుని పిల్లల మీదకి వచ్చే విపత్తును చూస్తే ఐక్యత లేనట్టుగా మరి తెలుస్తుంది. ప్రియులారా, ఐక్యత కలిగి ప్రార్థిస్తే ప్రభు మాట ఒక వాటిస్తే సౌలు లాంటి వారు పౌలుగా మారి తిరిగి మన ముందుకు వచ్చి వారి మనకు రక్షణగా ఉండగలరని మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే అలా ఉండటానికి మనం ఏం చేయాలంటే తుదకు అంటే ఎలా అంటే ఏలే అనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ మనం పోరాడున్నది శరీరత అంటే రక్త మాంసములతో కాదు. మనం పోరాడేది ఎవరితో కాదు, రక్త మాంసం ఉన్నవారితో కాదు. కానీ ఎవరితోని అంటే ఏలే మనం కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ సమస్త అంధకార సంబంధముగా లోకనాథులతోనూ ఆకాశముండి ఉందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చువారై పిలువబడుటకును శక్తిమంతులవునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని అంటున్నాడు. అంటే సర్వ అంగములకు కవచాన్ని పెట్టుకోవాలి. మనం ఎలా పెట్టుకోగలం అంటే ఆ వాక్యము ద్వారా మనం ప్రతి అవయవానికి భద్రపరచుకోవాలి. మన మనసు, మన కన్ను, మన నోరు, మన యొక్క చేతులు, ఇవన్నీ ఆ కవచము పెట్టుకొని అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం పవిత్రపరచుకొని వాటిని అన్నిటినీ జయించడానికి మనము సిద్ధంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 అందుచేత మీరు ఆపద్దినమున వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై పిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడించు సర్వ అంటే దేన్ని బట్టి అందుచేత మీరు ఆపద్దినమున వారిని ఎదిరించుటకు ఎవరిని సాతాన్ని ఎదిరించడానికి, లోకాన్ని ఎదిరించడానికి, లోకనాథులను ఎదిరించడానికి మనం ఏం చేయాలి, ఇది ధరించుకోవాలి. ఎలాగనగా మీరు నడుముకు సత్యమును దట్టి కట్టుకొని నీతిని మైమపు జోలు తొడుక్కొని సత్యము ఏముండాలి మన దగ్గర, సత్యం ఉండాలి. సత్యమేవ జయతే అంటే సత్యం ఉంటే మనము లోకాన్ని జయిస్తాము, సైతాన్ని జయిస్తాము, మనకు మనం జయించుకుంటాము. కాబట్టి సత్యం ఉండాలి, మాటలో సత్యం ఉండాలి. కానీ చాలా వరకు నేను చూస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరాన్ని బట్టి, అనుకూలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనుషులు మాట మారుతూ మరి తెలివిగా మరి ఆకర్షించుతూ మనుషుల్ని ఆర్థికంగా మరి ఎంతో ఎదుగుతూ దేవుడు నన్ను దీవించున్నాడు అంటున్నారు. కానీ ఈరోజు మరి దేవుని నమ్ముకున్న వారికంటే మరి వేరే వారు ఊహించనంత స్థితిలో విశాలమైన స్థలాలతో మరి ఎంతో గొప్ప కార్యక్రమాలు చేస్తూ మనం చూస్తున్నాం. బెంగళూరులో చూస్తే మరి సత్యసాయి బాబా అందులోకి వెళ్తే ఈరోజు మేము 52 రోజులు మేమేమో చేసాం, ఏమో కట్టాం, ఏదో రండి ఏదో మహిముంది, అది ఉంది, ఇది ఉందని మనుషులను ప్రచారం చేస్తూ ఈరోజు మరి ఒక వస్తువులాగున ఈరోజు ప్రచారం నిర్వహిస్తూ ఏదో చేస్తూ మనుషులను చేస్తూ మరి ఎలాగున కోట్లు ఘటిస్తూ మనం చూస్తున్నాం. కానీ మరి అక్కడ ఎంతో విశాలం, ఇంతకంటే ఎంతో స్థలం ఉంది. మరి మనం దాన్ని నిజంగా అంత దీవించబడింది, అంత గొప్ప కట్టడం ఉంది, అంత నిర్మాణం ఉంది, అదే ప్రత్యేకమైందని మనం అందామా? కనుకనో ధనాన్ని బట్టి, డబ్బును బట్టి అట్టనుకుంటే ఎవరో ఉన్నది. కానీ ఆత్మీయంగా మనము దేవునిలో ఎదుగుతూ మనము దేవుని చిత్తాన్ని గ్రహించుకుంటూ ఆ నిత్యత్వానికి వారసత్వాన్ని పొందగలిగి మరి ఆత్మీయమైన ధనవంతులుగా మనం ఉండగలిగినప్పుడు మనము ఇంకొకరికి సహకరించగలం. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని కోట్లు పెట్టలేని ఈ కోళ్ళు పెట్టినా కానీ ఆ రక్తస్రావ కలిగిన రోగి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆమె సత్యముగా మనసు మార్చుకొని
ఆ కొంగు ముట్టుకొని ఆమె స్వస్థతనంటే ఎంత డబ్బంతా ఆస్తంతా పెట్టినా కానీ పని ప్రభు ద్వారా ఆమె సాధించుకుంది. కనుక ప్రేమైన దేవుని బిడ్డల, అలాగే ఇంకా మనం చూస్తే అడుగు ఇవ్వబడును, అడగకున్నా దేవుడు ఇస్తాడు. ఈరోజు అడిగితే ఇస్తాడు, ఒకసారి అడిగితే ఇవ్వడు. ఎందుకంటే నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడు. అలా ఏది ఇష్టమో అది అడుగు, నేను ఇస్తానన్నాడు. నీ యందు మాటలు నిలిచి ఉన్నాడు. అలా అందుకని ఆ మాటలు అనే వాటిని మనము కవచములుగా మనం అలాగ ధరించుకోవాలి. సర్వాంగ కవచము ధరించుకొనుడి అంటున్నాడు. ఎందుకు? ఏలే అనగా మనం నడుముకు సత్యము ఏం కట్టుకోవాలి? నడుముకు ఏదో నల్లదట్టో తెల్లదట్టో ఎర్రదట్టో తాడో కట్టుకోవటం కాదు. అది సత్యం అనే దట్టి కట్టుకోవాలి. మనసులో చూస్తానికి కట్టుకోవటం కాదు, కానీ సత్యము మనతో ఉండాలి. ఇంకో మనం ఏముండాలి? కట్టుకొని పాదములకు ఏం కొట్టుకోవాలి? నడుముకు కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధానమైన సువార్త వలనైన సిద్ధ మనసును తొడుగుకొనుడి. ఏం చేయాలి? పాదాలకు సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడుతుని సిద్ధమైన మన సువార్తకు సిద్ధంగా మనసు ఉండాలి. సువార్త లేదు, ప్రజల్లో తిరిగేది లేదు, కానీ ఆ యొక్క అడ్వర్టైజర్ల మీద చేసి మరి ఎంతో చేస్తున్నాం. అందుకనే యేసు ప్రభు మరి తన 12 మంది శిష్యులను పిలిచి ఇద్దరిద్దరుగా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. ఎందుకంటే వారు ఆ సర్వలోక సువార్త ప్రకటించాలి. మారు మనసు నిమిత్తము మీరు వారికి బోధ చేయండి. తిరిగి మరిగా ఎవరైతే నమ్ముతారో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారు బాప్తిసం ఇస్తూ అనేకులను నన్ను నాకు శిష్యులుగా చేయండి. సదాకాలము నేను కూడా మీతో ఉంటాను, శిష్యులతో ఉంటాను. కానీ శిష్యులు కాదు. శిష్యులు మందిని పెంచితే ఇంకేమొస్తుంది? ఆ యొక్క పేరుతోనే ఈ ఒక్కరే పెట్టి అక్కడక్కడ ఇంకా టీవీలు ఏదో పెట్టి తిరిగి ఇంకా ఈరోజు పల్లెటూరులో సేవకులు ఎంతో ఆవేదన పడుతూ బాధపడుతూ వారు చెప్పిన స్వార్థ ద్వారా వారు ఇచ్చిన బాప్తిజం పొందుకున్న దేవుని పిల్లలు మరి ఎక్కడో పెద్ద టౌన్లో సిటీలకు వెళ్ళి పెద్ద వాటికి వెళ్ళి ఈరోజు వారు ఇచ్చే ఎంతో కోట్లు సంపాదించుకొని మరి విలువైన లక్షల బట్టలు తొడుక్కొని ఒక నాయకుల్లాగున యాక్టర్ సెలబ్రిటీ లాగున మరి సిద్ధపడే ఉన్నారు. కానీ ఒకసారి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఎవరు ఈ యొక్క ఫలాన్ని మరి విత్తనాలు పెట్టారు? వీళ్ళు ఎవరు రక్షించారు? ఎవరు రక్షించిన బిడ్డలో మరి వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర తీసుకునే 10వ వంతన్న ఆ పేదవారికి సేవకులకు ఇవ్వకుండా చెప్తాము, కానీ చెప్పుదురు కానీ చేయరు. కాబట్టి మీరు చెప్పుతా కాదు, కొంతవరకైనా మనము చేయగలిగినప్పుడు మన ఐక్యత మన ప్రేమ కనిపిస్తుంది ప్రియులారా. అందుకని చాలామంది అన్యులు అంటున్నారు. కొంతమంది ప్రార్థన చేస్తే యేసు ప్రభు ప్రార్థిస్తే మరి దయ్యములు కింద పడి కొట్టుకున్నాయి, కనుక గిలగిలలాడినాయి, నురుగు కక్కుకున్నాయి. కానీ ఈరోజు వాళ్ళకు దొరికిపోతున్నాం మనం. ఎందుకనే మన యాక్షన్ మన రియాక్షన్ మన అందరికీ వాళ్ళు తెలుసు. ఎందుకంటే మన వెనకంచి చూస్తారు వాళ్ళు, మనకు కనపడరు. కానీ మన ముందు మనం ఏం చేస్తున్నాం కనుక ట్రైనింగ్ ఇస్తూ ఏదో చేస్తూ మాయ చేస్తూ, ఎందుకంటే పెద్దవాడు ఏది చెప్పినా నడుస్తుందని కొంతమంది స్టేజ్ మీదకి పరుగులు ఎత్తుకొని వస్తున్నారు. ఒకరు కూర్చుంటారు, ఒకరు నిలబడతారు, ఒకరు వాళ్ళగా పండుకుంటారు. దయ్యం పట్టినవాడు అలా పండుకోడండి. దయ్యం పట్టినవాడు దయ్యం పోయేదాకే కొట్టుకుంటాడు, గిలగిల్లాడతాడు. తిరిగి దయ్యం పోతే లేచి నిలబడి వెళ్ళిపోతాడు. అందుకనే యేసు ప్రభు చేసినప్పుడు అనేక స్వస్థతలు కూడా అలాగే ఉన్నాయి. కానీ ఆయన కంటే ఎక్కువ మరి ఈ లోకంలో అందుకని యేసు ప్రభు రియాలిటీ. ఎందుకంటే అవన్నీ ధరించి ఆయన సాతాను జయించాడు, తాను జయించుకున్నాడు, లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు అపోస్తలుడైన పౌలు అది అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూస్తే, మీరు అనేక పర్యాయములు నేను ఏడ్చుచూ చెప్పుతున్నాను, మీరు సిగ్గుపడవలసిన సంగతి ఎంత అతిశయపడుతున్నారు, మీ కడుపే మీ దేవుడు, మీ నాశనమే మీ అంతం అంటున్నారు. అనేక పర్యాలు అలా కాదు, కానీ మరి మనం సిగ్గుపడవలసిన సంగతిని యందు భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. భూ సంబంధంగా పెద్ద మందిరాలు కట్టించాలి, పెద్ద నిర్మాణాలు అంటే భూ సంబంధంగా మరి తెలివిగా యుక్తిగా ఎంతోమందిని వాడుకొని ఎంతోమంది ద్వారా వాడుకున్న ద్వారా వచ్చిన కోట్ల ద్వారా ఘటిస్తూ ఈరోజు డబ్బు ద్వారా, అంటే డబ్బు అంటే అందరికీ ఉంటుంది, ఒకవేళ డబ్బు కాదు కానీ ఆయన యొక్క ప్రత్యక్షత
మన ఎడల మనం జరిగించాలి. చదువుతావా? చదువు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు, అనేకులు దేనికి శత్రువులు అంట? క్రీస్తు శిలువ సాగకుండా శత్రువులు. ఎవరు? అన్యులా? శత్రువులండి? నో నో నో, వీళ్ళే శత్రువు. క్రీస్తు శిలువకు శత్రువులు ఎవరంటే ఈ మాయ చేసి, మాయ మరాఠి చేసి, భాష లేని భాష. కొంతమంది ఒక ఆయన అంటున్నాడు, హల్లెలూయానేమో చర్చిలు అన్నారు, బయటికి వెళ్తే హల్లెలూయా అంటారని. ఆయన ఎందుకంటే పెద్దవాడు, ఏదైనా నడుస్తుంది కాబట్టి. హల్లెలూయా అంటే దేవుని స్తుతించండి. మరి నువ్వు హల్లెలూయా అని, ఆయన హల్లెలూయా అంటే దేవుని పరిశుద్ధ పరలోకములో హల్లెలూయా హల్లెలూయా స్తుతిస్తాడు కాదు. హల్లెలూయా పరలోకములో దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానంలో చేత స్తుతింపబడతాడు. సరైన ఆలోచన పెట్టండి. బైబిల్ను ఆత్మ సంబంధంగా మనము ఆలోచించాలి తప్ప శరీర సంబంధాలు ఇస్తే చేతి అద్దాలంటే గాజులు అనబడుతుంది. మరి ఇవన్నీ మనుషులు పైవేషం చేస్తున్నారు. భూ సంబంధమైన వాటి యందు, అంటే ఇది భూ సంబంధమైన వాటిని మనసు ఉంచుతున్నారు. ఇంకేం చేస్తున్నారు? వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పా. ఎవడును నాశనమే వారి అంతము. ఏడ్చుతూ చెప్తాను, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు సిగ్గుపడాలి. అది రాగానే బాబా అనగానే అన్ని ఉరుకు ఆయన ఉరుకొచ్చి పైకి ఎక్కిటే చెక్కి, అయ్యో ఏసయ్యా ఏంది ఇది, ఎక్కడ జరగలేదు ఇది. దయ్యం పట్టినా చూస్తే కింద పడి పొర్రింది. మరి చేతబడి చేసినా అయ్యి మరి ఎట్లా దయ్యం ఏమన్నా నిమ్మలంగా మర్యాదగా చేస్తుందా? అది యేసుప్రభు ప్రార్థన చేస్తే కింద పడి నురుగు కక్కుకొని స్వస్థ పొందారు. ప్రేమైన నా దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తున్నాం? మన యొక్క నిర్మాణం ఏంటి? మనం ఏ స్థితిలో ఉన్నాము? సిగ్గుపడవలసింది సిగ్గుపడాలి. ఆ పరిస్థితి భూ సంబంధమైన వాటి అందే మనసు ఎక్కడ పెడుతున్నారు వీళ్ళు? యేసుప్రభు పెట్టలా, అపోస్తలుడైన పౌలు పెట్టలా, ఎవరు పెట్టలే. భూమి మీద మంచి మంచి నిర్మాణం చేయాలి, మందిరం మంచి కట్టాలి. ఇంకా కడతా ఉంటే కడుతున్నాయి. ఎకరం కడితే 2 ఎకరాలు, 2 ఎకరాలు కడితే 3 ఎకరాలు. ఇదే చూసుకుంటూ అందరినీ అప్పుడు మాత్రం ఐక్యత ఉంటుంది. అందరినీ పిలిచి ఆడబెట్టి ఆ వచ్చిన వాళ్ళకి చూపించుకోవడానికి ఉంటుంది. కానీ తర్వాత బయటికి వెళ్తే నువ్వెవరో నేను. అందుకని ప్రేమ అలాంటిది కదండి. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము ఎవరి కోసం కనిపెట్టుకున్నాం? ఇది ధరించుకోవాలి ఆయన కోసం. అది పరలోకము మనకు ప్రాముఖ్యమైంది. ఇవన్నీ వదిలిపోయే ఇడిచిపెట్టిపోయాయి. కనుక ఆ పరలోకంలో మనం వెళ్ళి 1000 ఏళ్ళు పరిపాలన తిరిగి మరల వచ్చి ఈ భూమి మీద 1000 ఏళ్ళు